హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బందిని పెళ్లి బంధంలో పార్ట్ 93. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? నీకంటే ముందు ఈ విషయం నాకు ఎలా తెలుసు అని అడిగాడు శశాంక్. ఇందులో తెలియడానికి ఏముంది? ఎక్స్పెక్ట్ చేసే విషయమే. ఎవరో ఒకరిని చెంచాగా నా సరౌండింగ్ లో గ్యారంటీగా పెట్టి ఉంటావు అన్నాడు రాజ్. రాజ్, యువర్ సో ఇంటెలిజెంట్. నీకు కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను అని నవ్వాడు శశాంక్. వీడు ఇంత హ్యాపీగా ఉన్నాడు అంటే గ్యారంటీగా ఏదో ప్లాన్ లో ఉన్నాడు అని రాజ్ మనసులో అనుకున్నాడు. రాజ్ ఢిల్లీకి వెళ్లిన రోజు సాయంత్రం. ఏంటక్క ఇలా అయిపోయావు ఒక్క రోజులో? ఎల్లుండి వచ్చేస్తాడు కదా బాబా అంటుంది చైత్ర పాల గ్లాస్ తీసుకుని వచ్చి. దాంతో రాజ్ ఫోటో ఫ్రేమ్ పక్కన పెట్టి, నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడే ఎవరికి చెప్పకు, ఫస్ట్ మీ బావకి చెప్పాలి అనుకున్నా. కానీ చెప్తే ఆయన ఢిల్లీ కాదు కదా, ఎక్కడికి వెళ్లరు, ఇక నాతోనే ఉంటాడు అంది సియా. ఏ విషయం అక్క? అంత సీరియస్ గా బావ జర్నీ ఆపుకోవడానికి అని అడిగింది చైత్ర. సీరియస్ కాదు, స్వీట్. చెప్తే నువ్వు కూడా చిన్నపిల్లవి అయిపోతావు అంది నవ్వుతూ సియా. ముందు విషయం ఏంటో చెప్పక్క అంటుంది చైత్ర. పెద్దమ్మ నన్ను నీ చేతిలో పెట్టి వెళ్ళింది అంటావు కదా, అందుకే ఈ విషయం ముందు నీకే చెప్తున్నాను అంటూ చైత్ర చెయ్యి తీసుకుని తన పొట్టపై పెట్టుకొని నవ్వుతూ చూస్తుంది సియా చైత్రని. చైత్రకి అర్థం అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు. అక్క నిజమా అంటూ గట్టిగా అరుస్తుంది చైత్ర. అంటూ రెండు చేతులు చాచుతుంది సియా. హ్యాపీగా చైత్ర సియాని హక్ చేసుకుని, వాటి గుడ్ న్యూస్ అక్క, నేను ఇంట్లో అందరికీ చెప్పేస్తాను అంటూ అరుస్తుంది చైత్ర నవ్వుతూ. వద్దు, మీ బావ రాని, పైగా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, వీలైతే ఎవరికి తెలియకుండా డయాగ్నోస్టిక్ సెంటర్ నుంచి ఎవరినైనా పిలిపించవే, నేను ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అంది సియా. ఓకే అక్క, నేను కుషాల్ కి చెప్తాను అంటూ కుషాల్ ని పక్కకు పిలిచి విషయం చెప్తుంది చైత్ర. ఓకే పిలిపిస్తాను, కానీ వదినకి ఫీవర్ చాలా ఎక్కువగా ఉందా అని అడుగుతాడు కంగారుగా కుషాల్. అదేం లేదు, నార్మల్ గానే ఉంది, జస్ట్ ఏదో టెస్ట్ అంటుంది, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా చూడవంది, మళ్ళీ అందరూ కంగారు పడతారు కదా అంటుంది చైత్ర. ఓకే అని టెక్నీషియన్ ని పిలిపిస్తాడు. అరగంటకి అతను వస్తాడు. అతను బ్లడ్ శాంపుల్ తీసుకొని వెళ్లి రిపోర్ట్స్ వాట్సాప్ చేస్తామని చెప్పి వెళ్లిపోతాడు. ఈవినింగ్ రిపోర్ట్స్ వాట్సాప్ లో వస్తాయి. రిజల్ట్ పాజిటివ్ గా చూపించడంతో ఫుల్ హ్యాపీ అయిపోతుంది సియా. తనకి తెలియకుండానే కడుపుపై చేయి పెట్టుకొని, మమ్మీ నువ్వా లేక డాడీనా అని అడిగింది సియా ఏడుస్తూ. అప్పుడే చైత్ర లెమన్ జ్యూస్ తో లోపలికి వస్తుంది. సియా ఏడుస్తుండడం చూసి, ఏంటక్క ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా, హాస్పిటల్ కి వెళ్దామా అని కంగారుగా అడుగుతుంది. లేదే చిన్ని అంటూ కళ్ళు తుడుచుకొని అంటుంది సియా. మరి ఎందుకు ఏడుస్తున్నావు అడుగుతుంది చైత్ర. సియా ముందు నీల్స్ పై కూర్చొని కంగారు పడుతూ. అప్పుడు సియా తనకి ఫోన్ చూపిస్తే అది చూసి, మనం అనుకున్నది జరిగింది, అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు, హ్యాపీ టీయర్సా, అయినా సరే హ్యాపీగా కూడా నీ కంట్లోంచి వాటర్ రాకూడదు అంటూ కళ్ళు తుడిచి నవ్వుతూ, ఇప్పుడు బాబాకి కాల్ చేద్దామా అని అడుగుతుంది చైత్ర. నో, ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, బట్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంది సియా. ఇందులో ఇబ్బంది పడ్డానికి ఏముందక్క, నేను వెళ్లి శాంతి ఆంటీకి చెప్తాను, అంతా ఆవిడే చూసుకుంటుంది అంటుంది చైత్ర. కాదు పిచ్చి, అది మేము లీగల్ గా డివోర్స్ తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్పాలి అని అడుగుతుంది సియా. ఇది మరీ బాగుంది, నీ మెడలోంచి తాళి తీయలేదు, నిన్ను తప్ప వీళ్ళు ఇంటి కోడలుగా మరొకరిని ఊహించుకోలేరు, ఇక రాజ్భవనే నిన్ను కావాలని తెచ్చుకున్నాడు, ఇంకా ఎందుకు అబ్జెక్షన్? పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారా ఏంటి? ఏదో అవసరమైతే పర్లేదు, చిన్నోడు పుట్టాక వాడే సిగ్నేచర్ చేస్తాడులే మ్యారేజ్ కి సాక్షిగా అని నవ్వుతుంది చైత్ర. చిన్ని నిన్ను అంటూ చిరుకోపంగా అంటుంది సియా.
సారీ సారీ అక్క, ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు, నీకు ఫీవర్ గా ఉందని అంటుంది చైత్ర. సరే కాసేపు కిందికి వెళ్దాం అని చైత్రని తీసుకొని సియా కిందికి వస్తుంది. లక్ష్మి గారితో శాంతి సుజాతతో మాట్లాడి తిరిగి రూమ్ కు వస్తుంటే అప్పుడే తన కళ్ళు తిరిగినట్లు అనిపించడంతో వాల్ సపోర్ట్ తీసుకుని నిలబడుతుంది సియా. అది చూసిన వాళ్ళందరూ కంగారు పడిపోయి తనని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు తాగిస్తారు. వెంటనే కుషాల్ డాక్టర్ కి కాల్ చేస్తాడు. అంతలోపు తేరుకున్న సియా నాకు ఏమీ కాలేదు, బాగానే ఉన్నాను అంటుంది. నువ్వు అలాగే అంటావు సియా, నీ హెల్త్ గురించి నువ్వు పట్టించుకోవు, డాక్టర్ వస్తే తనే చూస్తాడు అసలు విషయమేంటో అంటుంది శాంతి. అప్పుడే కదా మనకు తెలుస్తుంది, అది కాక ముఖమంతా వాడిపోయింది, ఇంకా బాగానే ఉన్నాను అంటుంది. పిచ్చి పిల్ల అంటుంది లక్ష్మి. దానికి సియా నవ్వుతూ అలాంటిది ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను, కాకపోతే మీకు ఒక విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అమ్మమ్మ గారు అంటూ అసలు విషయం చెప్తుంది. అది విన్న శాంతి, లక్ష్మి, సుజాత చాలా సంతోషిస్తారు. ఈ శుభవార్త ఇప్పుడు అయిపోయేది ముందే చెప్పొచ్చు కదా, సంతోషంతో కోపడుతుంది లక్ష్మి. సియా తమ డివోర్స్ విషయం చెప్తుంది. అయితే మాత్రం మీరు భార్యాభర్తలు కాకుండా పోతారా? పెళ్లి రిజిస్ట్రేషనే కదా, ఒక్క రోజులో అయిపోతుంది. ఒక చిన్న విషయానికి నువ్వు ఇంత పెద్ద శుభవార్త దాచిపెట్టడం బాగుందా అని కోపడుతూ వెంటనే కుశాల్, కిషోర్, శ్యామ్లకి ఈ విషయాన్ని చెప్తుంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతారు. ముఖ్యంగా కిషోర్. కిషోర్ చాలా సంతోషంగా సియాని దగ్గరికి తీసుకొని దీవిస్తాడు చల్లగా ఉన్నామని. అలాగే కుశాల్ ని కూడా వెంటనే డాక్టర్ ని పిలిపించి తనకు మంచి ఫుడ్, మంచి మెడిసిన్ వివరాలు కనుక్కోమని చెప్పి సంపత్ కి ఫోన్ చేయడానికి బయటికి వెళ్తాడు కిషోర్. అప్పుడే ముఖేష్ లోపలికి వస్తూ కనిపిస్తాడు. ముఖేష్ ని చూడగానే ఏదో దిగులుగా అనిపించడంతో ఏమైంది బాబా, మా చెల్లెలు అలాగే బాధ పెడుతుందా నిన్ను అని అడుగుతాడు కిషోర్. అలాంటిది ఏమీ లేదు బావా, కానీ 2 రోజుల నుంచి చాలా జ్వరంతో పడుకుంది, తినమంటే తినట్లేదు, మీరు కొంచెం వస్తారా అని అడుగుతాడు చాలా ఇబ్బంది పడుతూ ముఖేష్. దాంతో కిషోర్ సంపత్ కి పోసే విషయం పక్కన పెట్టి ముఖేష్ తో కలిసి శాంభవి ఇంటికి వెళ్తాడు. అక్కడ శాంభవి ఏడుస్తూ పడుకుంటుంది. తనని చూడగానే జాలి వేసి ఆమెకు నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. దానికి శాంభవి కూడా తన తప్పుని ఒప్పుకుంటూ నా కోపం కారణంగా మీ అందరినీ దూరం చేసుకుంటున్నాను, నా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంది అనే కోపంతో సియాని వాళ్ళ పుట్టింటి వాళ్ళని అనరాని మాటలు అన్నాను, నన్ను క్షమించండి అన్నయ్య, మీరందరూ నన్ను అసహించుకుంటుంటే ఒక్కోసారి అనిపిస్తుంది అసలు నేను ఎందుకు బ్రతుకున్నానో అని, చచ్చిపోతే బాగుండేను అంటూ ఏడుస్తుంది. సరే జరిగింది జరిగిపోయింది, మరొకసారి ఇలాంటివి చెయ్యకుండా జాగ్రత్తగా ఉండు అంటూ ఆమెకు కొంచెం పాలు తాగించి మన ఇంటికి పద అంటాడు కిషోర్. లేదు, అమ్మకి నా పైన కోపంగా ఉంది, ఇప్పుడు ఇంటికి వచ్చిన అమ్మ నాతో మాట్లాడదు అంటూ మళ్ళీ ఏడుపందుకుంది శాంభవి. అలాంటిదేమీ లేదు, నేను మాట్లాడతాను అమ్మతో, ఇక పైన నువ్వు జాగ్రత్తగా ఉండు, ముఖ్యంగా మా సియా విషయంలో అంటూ శాంభవిని తీసుకొని ఇంటికి వస్తాడు కిషోర్. ఇంటికి వచ్చేసరికి డాక్టర్ సియాని చెక్ చేసి ఆమెకి మెడిసిన్ తో పాటు ఫుడ్ మెనూ ఇచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరి హడావిడి చేస్తూ ఉంటారు. లక్ష్మి తనకు అప్పుడే దిష్టి తీస్తూ ఉంటుంది సియాకి. అది చూసిన సాంబవి ఏం జరిగింది, ఒంట్లో బాలేదా సియా అంటూ దగ్గరికి వస్తుంది. 2 రోజుల క్రితం శ్రీయాతో గొడవ పడిన ఆమె మరి అంత చనువుగా మాట్లాడేసరికి అందరూ ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా చైత్ర, నీనా, సుజాత. బాగానే ఉంది పిన్ని అంటుంది సియా, పలకరించినా మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి. మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతుంది లక్ష్మి. దాంతో మళ్ళీ ఏడుపు అందుకుంది శాంభవి. ఈలోపు కిషోర్ తను 2 రోజులుగా ఏమీ తినలేదని, చాలా జ్వరంతో బాధపడుతున్న విషయం చెప్తాడు. ఇక వెంటనే లక్ష్మి డాక్టర్ గారు వచ్చారు, చూపించే వాళ్ళం కదా అంటుంది. నేను చూపించాను అత్తయ్య అంటాడు ముఖేష్. సరే నాయనా,
తనని రూమ్ లోకి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకోమను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మన సియా కడుపుతో ఉంది. కాస్త జ్వరం వచ్చిన వాళ్ళు దూరంగా ఉండండి. లేకపోతే లేనిపోని ఇన్ఫెక్షన్స్ అమ్మాయికి. దానికి మళ్ళీ మందులు. అది కడుపుతో ఉన్న బిడ్డకి మంచిది కాదు అంటుంది ఇండైరెక్ట్ గా శాంభవిని. దాంతో ఆమె దూరంగా వెళ్లి నిలబడుతుంది. సియా పద కాసేపు రెస్ట్ తీసుకుందు కాని అంటూ సుజాత తనని పైకి తీసుకెళ్తుంది. వాళ్లతో పాటు నీనా చైత్ర కూడా వెళ్తారు. ఇంకేటి రాజ్, కొడుకు పుడితే ఏం పేరు పెడతావు అని అడిగాడు శశాంక్. ప్రస్తుతం దాని గురించి ఆలోచించట్లేదు. మంచి మీద చెడు గెలవాలని ప్రయత్నిస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాను అన్నాడు రాజ్. అవునా, బెస్ట్ ఆఫ్ లక్ రాజ్ అంటూ తన కారు ఎక్కి ఒక కిల్లింగ్ స్మైల్ తో రాజు వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోయాడు శశాంక్. ఆ స్మైల్ తనని తొలుస్తున్న ప్రశ్నకు సమాధానంగా అనిపించింది. ఇంటికి కాల్ చేశాడు రాజ్. కుశాల్ ఫోన్ బిజీ అవ్వడంతో చిరాకు వచ్చి వెంటనే సియాకి కాల్ చేస్తే తను వెంటనే లిఫ్ట్ చేయగానే, ఎలా ఉన్నావు సియా, నేను విన్నది నిజమేనా అని త్వరగా అడుగుతాడు రాజ్. దేని గురించి రాజ్ మీరు అడుగుతున్నది అని సియా నవ్వుతూ అడిగింది. నువ్వు దేని గురించి అనుకుంటున్నావో దాని గురించే అన్నాడు చాలా సీరియస్ గా. తన వాయిస్ లో సీరియస్నెస్ చూసి తను సీరియస్ అయిపోయి ఓకే అంది సియా. సియా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, ముఖ్యంగా ఏది పడితే అది తినకు అన్నాడు రాజ్. అదేదో తన మీద ప్రేమతో చెప్తున్నాడు అనుకొని, అవన్నీ నాకు తెలుసండి, నేను డాక్టర్ చెప్పినట్టే వింటున్నాను. నిజానికి ఈ గుడ్ న్యూస్ మీరు ఇక్కడ ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాను రాజ్. కానీ మీకు అప్పుడే ఈ విషయం చెప్తే ఇక మీరు నన్ను విడిచి వెళ్ళరు కదా, అందుకే చెప్పలేదు. మీరు వచ్చాక చెప్దామనుకుంటే ఇప్పుడే నాకు మళ్ళీ కళ్ళు తిరిగాయి. దాంతో వాళ్ళందరూ కంగారు పడిపోయారు. డాక్టర్ని పిలిపించు అంటూ ఒకటే హడావిడి చేశారు. అప్పుడు ఇక అమ్మమ్మ గారికి చెప్పక తప్పలేదు. మీరు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు మీకు ఈ విషయం చెప్పినప్పుడు మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఉంది అని మీకు తెలిసి మీ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని నేను చూడాలి అనుకున్నాను రాజ్, బట్ మిస్ అయ్యాను అంటుంది సియా ఎమోషనల్ అవుతూ. రాజ్ ఆ మాట వినగానే అతని కళ్ళల్లోకి వాటర్ వచ్చేసాయి. బట్ తనున్న సిచ్యువేషన్ లో టైం వేస్ట్ చెయ్యలేదు. వెంటనే తనకి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు రాజ్. ఇప్పుడు సియాకి శశాంక్ మీటింగ్ గురించి చెప్తే తను చాలా కంగారు పడిపోతుంది. తనున్న సిచ్యువేషన్ లో తను ఎలాంటి టెన్షన్ తీసుకోకూడదు అనుకున్నాడు రాజ్. వెంటనే కుశాల్ కి కాల్ చేసి, కుశాల్ సిచ్యువేషన్ చాలా డెలికేట్ గా ఉంది, నాకెందుకో ఇంట్లోనే ప్రమాదం ఉన్నట్లుగా చాలా డౌట్ వస్తుంది. మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సియా విషయంలో. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది అన్నాడు. అన్నయ్య, మీరు మరీ టెన్షన్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది అని అడిగాడు కుశాల్. అప్పుడు చెప్తాడు శశాంక్ తనని మీట్ అవ్వడం, ఇండైరెక్ట్ గా వార్నింగ్ చేయడం, పైగా కడుపుతో ఉన్న విషయం నాకు తనే చెప్తే తెలిసింది. యు నో దట్ ఇంట్లో విషయం నాకంటే ముందు తన వరకు వెళ్ళింది అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? గ్యారంటీగా ఎవరో మన విషయాలు తనకి చేరుస్తూ మన కళ్ళ ముందే తిరుగుతూ మనల్ని ఫూల్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకోవాలి అన్నాడు రాజ్. ఐ అండర్స్టాండ్ అన్నయ్య, నేను చూసుకుంటాను, టెన్షన్ అవ్వకు అన్నాడు కుశాల్. ఇంట్లో పని వాళ్ళందరూ ఎవరు తన దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకో. ఫుడ్ విషయంలో కూడా నువ్వే చూసుకోవాలి తనని, నేను వచ్చే వరకు అంటాడు కంగారుగా చెప్తూ రాజ్. నువ్వు టెన్షన్ అవ్వకు, నేను ఇప్పటికిప్పుడు పని వాళ్ళందరినీ చెక్ చేశాను.
వాళ్ళ షిఫ్ట్ని నేను చేంజ్ చేస్తున్నాను. వదినకి అమ్మ చేత ఫుడ్ చేయిస్తాను. అసలు శశాంక్ మనుషులు ఎవరో మనకు దొరకాలి. చుక్కలు చూపిస్తాను ఆ నా కొడుకులకి అంటాడు కుశాల్ కోపంగా. అది త్వరలో జరుగుతుంది. నేను సెక్యూరిటీ ఆఫీసర్ కి కూడా కాల్ చేస్తాను. నువ్వు సెక్యూరిటీని ఫుల్ గా పెంచేసి మన పర్మిషన్ లేకుండా చీమ కూడా ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అండ్ సేమ్ టైం ఇంట్లోంచి ఎవరు వెళ్ళకూడదు, లోపలికి ఎవరు రాకూడదు అని స్ట్రిక్ట్ గా చెప్పాడు రాజ్. ఎస్ అన్నయ్య, నేను ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. మీరు టెన్షన్ పడకండి, నేను వదినని జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు కుశాల్. ఓకేరా అంటూ కాల్ కట్ చేసి వెంటనే డిపార్ట్మెంట్ కి కాల్ చేసి ల్యాబ్ నుంచి ఒక టెక్నీషియన్ ని పంపించమంటాడు. ఇంట్లో వాళ్ళు తినే ప్రతి ఫుడ్ వాళ్ళు టెస్ట్ చేశాక తినేటట్టు ఏర్పాటు చేస్తాడు రాజ్. అదేంటి అలా కట్ చేశాడు రాజ్? నా మాట సరిగ్గా వినలేదు. తనకి కోపం వచ్చిందా? తను ఇక్కడ ఉన్నప్పుడు గుడ్ న్యూస్ చెప్పలేదని? అయినా ఆ కోపం ఎంతసేపులే, నా ఫేస్ చూడగానే కోపం ఎగిరిపోతుంది అని నవ్వుకుంటూ మొక్కలకి నీళ్లు పడుతుంది సియా. అక్క, ఎంతసేపు వాకింగ్ పేరుతో అన్ని పనులు చేస్తావా? కాసేపు రెస్ట్ తీసుకో పదా అని గట్టిగా అరుస్తుంది చైత్ర సియా దగ్గరికి వచ్చి. అబ్బా, అక్క దగ్గరే ఉంది కదా, ఎందుకు అరుస్తున్నావు? ఈ టైంలో అక్కకి సౌండ్ పొల్యూషన్ కూడా ఉండకూడదు అంటుంది నీనా. ఆ మాటలు విని సియా అవును కరెక్ట్ గా చెప్పింది నిన్ని అంటూ తన చేతిలో ఉన్న బౌల్ చూసి ఇది నాకేనా అని అడుగుతుంది సియా. అవునక్క, నీకోసమే మేడ్తో చేశారంట, అమ్మమ్మ గారు చెప్పారు. ఈ టైంలో ఇది నీ నోటికి రుచిగా ఉంటుందని అంటూ పులిహోర బౌల్ ఆమె చేతికి ఇస్తుంది నీనా. థ్యాంక్ యూ రా, నాకు తినాలనిపించింది దాన్ని చూడగానే అంటూ ఉండగా వెంటనే అది కుశాల్ లాక్కుంటాడు. ఇది ఎవరు ప్రిపేర్ చేశారు అని అడుగుతాడు సీరియస్ గా. అది వంట మనిషి చేసింది అంటుంది నా. వదిన, ఇది నువ్వు తినకు అంటూ మమ్మీకి చెప్పి నీకు స్పెషల్ గా వండిస్తాను అన్నాడు తన చుట్టూ చెయ్యి వేసి. ఎందుకలా అడిగింది సియా. స్పెషల్ గా చేసింది పక్కన పెట్టి ఇంకా స్పెషల్ గా వడ్డిస్తావా? నీకు పిచ్చా అని అడిగింది చైత్ర. యూ షటప్, మా వదిన నా ఇష్టం. వదిన, నేను చెప్పింది వింటావు కదా. వంట మనిషి ఇందులో అన్నీ వేసింది, కానీ ప్రేమ వేయడం మర్చిపోయింది. ఆ ప్రేమ మమ్మీ మాత్రమే వేస్తుంది, అందుకే ఇది వద్దు మనకు అంటూ వెంటనే పని మనిషిని పిలిచి ఇది డస్ట్బిన్ లో పడే అంటూ సియాని తీసుకొని లోపలికి వెళ్తాడు కుశాల్. తను అలా ఎందుకు చేశాడో ఎవరికీ అర్థం కాలేదు. మళ్ళీ సియా టెన్షన్ అవుతుందని కుశాల్ కి చెప్పాలని కూడా అనిపించలేదు. అప్పుడే ల్యాబ్ నుంచి వచ్చిన నలుగురు మనుషులు ఇంట్లో వండే పదార్థాల నుంచి వండిన పదార్థాల వరకు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసినవి అన్ని టెస్ట్ చేయడం మొదలు పెడతారు. ఇక సెక్యూరిటీ ఆఫీసర్ సెక్యూరిటీని పెంచడంతో పాటు పని వాళ్ళ షిఫ్టులు కూడా చేంజ్ చేశాడు. సుజాతకి శాంతికి వంట బాధ ఇచ్చేశాడు. కిషోర్ కి కూడా అన్ని విషయాలు తెలిసాయి. దాంతో తను కూడా ఇంట్లో వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రతి ఒక్కరిని పరిశీలిస్తూ ఉంటాడు. కానీ అతని పక్కనే ప్రమాదం ఉందని పాపం అతనికి తెలీదు. అన్నయ్య, నేను గుడికి వెళ్ళి వద్దాం అనుకుంటున్నాను అంటుంది సాంబవి. లేదమ్మా, ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక 4 రోజులు ఓపిక పట్టు అంటాడు కిషోర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.